10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు రోజు ఇద్దరు ముగ్గురు ఓపిక వస్తున్నారండి. వీళ్ళకి మెయిన్ కంప్లైంట్ ఏంటి అంటే పీరియడ్స్ రాక 2 months అవుతుంది, 3 months అవుతుంది, 4 months అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. సో దీనికి మెయిన్ కారణం ఏంటి, ఇంత చిన్న పిల్లలకి పీరియడ్స్ రాకపోవటానికి అనేది మెయిన్గా మనం చూసుకుంటే, ఒకటి చదువు ధ్యాసలో ఉండి ఎక్సర్సైజ్ అనేది అస్సలు ఉండట్లే బాడీకి. ఇంకొకటి చాలామంది హాస్టల్స్లో ఉంటున్నారు అని చెప్పి పేరెంట్స్ వాళ్ళకి ప్యాక్డ్ ఫుడ్స్ తీసుకెళ్ళి ఇవ్వటం ఒకటి మెయిన్ కారణంగా కనిపిస్తుంది. అండ్ ఎగ్జామ్స్ కాబట్టి ఎంతో కొంత స్ట్రెస్ అనేది ఉంటుంది, కొంచెం స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఈ రెండు అయితే మనం ఎగ్జామ్స్ రాసే పిల్లలకి ఎంతో కొంత డిఫాల్ట్ అనేది ఉంటుంది. సో మనం మార్చగలిగింది ఏంటి దీంట్లో అనే విషయానికి వస్తే, ఒకటి స్కూల్ యాజమాన్యాలు టీచర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వీళ్ళకి ఏ స్టడీ అయినా కానీ రోజుకి ఎంతో కొంత బాడీకి వ్యాయామము, ఎక్సర్సైజ్, గేమ్స్ ఉండేటట్టు చూడండి. దానివల్ల ఏంటి అంటే వాళ్ళు చదివినంతసేపు ఇంకొంచెం చురుగ్గా చదువుతారు అండ్ వాళ్ళకి ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు. కాబట్టి మీకు కూడా వాళ్ళకి చెప్పటంలో ఉన్న బర్డెన్ అనేది కొంత తగ్గుతుంది. ఇంకొకటి పేరెంట్స్ విషయానికి వస్తే, పేరెంట్స్ హాస్టల్లో ఉన్నారు కదా అని చెప్పి పిల్లలకి ముద్దు చేసి జంక్ ఫుడ్స్ ఇచ్చే కంటే కొంచెం నిలువ ఉండే ఫుడ్స్లోనే హెల్దీ ఫుడ్స్ ఇవ్వచ్చు. లైక్ ఖర్జూర పళ్ళు కానీ, పల్లి పట్టి కానీ, లేకుంటే యాపిల్స్ లాంటివో ఏదైనా నిలువ ఉండే పండ్లు, లేకుంటే మనకి ఇంట్లో చేసిన ఏదైనా స్నాక్స్ కానీ ఇచ్చేటట్టు చూసుకోండి. అంతే తప్ప వాళ్ళని ముద్దు చేసి మీరు ప్యాక్డ్ ఫుడ్స్ ఇచ్చారు అంటే వాళ్ళ లైఫ్ లాంగ్ మళ్ళీ మందుల మీద ఆధారపడాల్సి వస్తుంది. సో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకి ముందు నుంచే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ రాకుండా ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ.